పాత నాణేల రహస్యాలు. మీ పర్సులో లేదా ఇంట్లో ఉన్న పాత నాణేలు చిల్లర కాదు, అవి చరిత్ర. దాచిన నిధులు కావచ్చు. ఆన్లైన్లో లక్షలు కోట్లు ఇస్తామంటూ చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దు. నిజమే, కొన్నింటికి మనం ఊహించనంత విలువ ఉంటుంది, అన్నిటికీ కాదు. నిజంగా విలువ ఉందా? ఎలా గుర్తించాలి? ఎలా కొనాలి? ఎలా అమ్మాలి? మీ దగ్గర ఉన్న నాణ్యం విలువైనదో కాదో తెలుసుకోవడానికి నాణ్యం యొక్క చరిత్ర, అరుదుతనం, తక్కువ లభ్యత, మింట్, సంవత్సరం, లోహం, అంచు, కండిషన్, అంటే నాణ్యం తళతళ మెరవాలి, ఇవన్నీ సరిపోతే మంచి ధర ఉంటుంది. అన్నిటికన్నా కండిషన్ ముఖ్యం. 8 రకాల కండిషన్స్ ఉన్నాయి. యుఎన్సి కండిషన్కి 100% విలువ ఉంటే పూర్ కండిషన్కి 5% విలువ మాత్రమే ఉంటుంది. మీరు ఆన్లైన్లో కానీ నాణేల ఎగ్జిబిషన్లో కానీ నాణేలను కొనవచ్చు, అమ్మవచ్చు. ఎగ్జిబిషన్లో కొనటం, అమ్మటం ఉత్తమం. నాణేలను విడివిడిగా ఆల్బమ్లో జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆన్లైన్లో అమ్మేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ నాణ్యాన్ని మంచి వెలుతురులో క్లోజప్ ఫోటో తీసి సరైన ధర తెలుసుకొని డబ్బులు మీ అకౌంట్లో పడ్డాక ప్యాక్ చేసి పంపండి. రిజిస్ట్రేషన్ ఫీజు అనేది అబద్ధం. వీళ్ళు నాణ్యాలు కొనేవాళ్ళు కాదు. రిజిస్ట్రేషన్ ఫీజు డబ్బుల కోసం కక్కుర్తి. నిజమైన వెబ్సైట్లు ఫీజు అడగవు. నాణ్యాల విలువను తెలుసుకోవటానికి, కొనటానికి, అమ్మటానికి నేను చెప్పిన సరైన అవగాహన, జాగ్రత్త చాలా అవసరం. మీ దగ్గర విలువైన నాణ్యం ఉన్నా దానిని వెంటనే అమ్మాల్సిన అవసరం లేదు. పోను దాని విలువ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు విలువ లేని పాత నాణ్యాలకు కూడా భవిష్యత్తులో విలువ పెరుగుతుంది. కొన్ని నాణ్యాలు ఇప్పుడు 2-3 మాత్రమే ఉన్నాయి, కొన్ని అసలు కనిపించటం లేదు.